వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు పవర్డ్ బై హాల్మార్క్ ఇన్ఫ్రాకాన్, సాస్ ఇన్ఫ్రా, రెజ్ టీవీ, టీఎస్ న్యూస్ డిజిటల్. మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీ రియల్ ఎస్టేట్ గురు షో మరెన్నో కొత్త విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. రియల్ రంగానికి సంబంధించిన తాజా సమాచారం కోసం మీరు rejnews.in ను ఫాలో అవ్వండి. అదేవిధంగా యూట్యూబ్తో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ మా రెజ్ టీవీ మరియు రియల్ ఎస్టేట్ గురుని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు దేశ విదేశీ రియల్ రంగానికి సంబంధించిన సమస్త సమాచారం తెలుస్తుంది. కొత్త ప్రాజెక్టుల వివరాలు, ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి, ఏ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతారు వంటి వివరాల్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కూడా మేము రెగ్యులర్గా rejnews.in పోర్టల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. మరి లేట్ చేయకుండా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గ్రూప్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? విల్లాలకే రారాజు లాంటి ప్రాజెక్టులు నిర్మించే హాల్మార్క్ ఇన్ఫ్రాకాన్ ఉస్మాన్ నగర్లో చూడ చక్కగా ముస్తాబు చేస్తున్న అత్యాధునిక లగ్జరీ విల్లా ప్రాజెక్టే హాల్మార్క్ ఇంపీరియా. నిర్మాణ పనులు జోరుగా జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోపే అందించడానికి హాల్మార్క్ ఇన్ఫ్రాకాన్ సంస్థ వడివడిగా అడుగులు ముందుకేస్తుంది. మరి మీరు ఒక్కసారి ఈ హాల్మార్క్ ఇంపీరియాను చూస్తే చాలు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడే మీ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన విల్లా టూర్ ను మా లహరిక చేసింది. మరి ఆసక్తికరమైన విశేషాలేంటో ఒకసారి చూసేద్దామా? మనం బాల్కనీ నుంచి మళ్ళీ లోపలికి రాగానే ఇక్కడ ఒక టీవీ యూనిట్, సిట్టింగ్ ఏరియాతో పాటు 2 బెడ్రూమ్స్ అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చారు. ఒకటి నాకు లెఫ్ట్ సైడ్ లో ఉంది, రైట్ సైడ్ లో ఒకటి ఉంది. ఈ విధంగా మనం రైట్ సైడ్ లో వెళ్తే కనుక ఈ విధమైన థీమ్ తో డిజైన్ చేశారండి. బ్యాక్గ్రౌండ్ కూడా చూడొచ్చు. మనకి సపోటా కాంబినేషన్, వైట్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనికి జస్ట్ ఇవన్నీ మనకి శాంపుల్ మోడల్ హౌస్ కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ అంతా ఎవరి చాయిస్ బట్టి డిజైన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇందులో కూడా 2 విండోస్ వచ్చేసాయి. ఇక్కడ కూడా చూడండి, విండో చూస్తున్నారు. అండ్ అలానే ఇక్కడ కూడా ఒక విండో వచ్చేసింది. ఇక్కడ 2 విండోస్ వచ్చేస్తాయి. డ్రెస్సింగ్ ఏరియా కూడా దీనికి అటాచ్ అయి ఉంటుంది. వాష్రూమ్ నుంచి బయటికి రాగానే డ్రెస్సింగ్ ఏరియా అనేది మనం వార్డ్రాప్స్ లో ఇలా పెట్టేసుకుంటే కనుక వాష్రూమ్ నుంచి రాగానే మనకి ఏం కావాలో ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా ఇలా ఏర్పాటు చేశారు. స్టెప్స్ నుంచి రాగానే లెఫ్ట్ లో ఒక బెడ్రూమ్, రైట్ లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది నాకు లెఫ్ట్ లో వచ్చే బెడ్రూమ్ అండి. దీంట్లో మనకి ఈ విధంగా డిజైన్ చేసిన థీమ్ తో ఒక బెడ్ ఇచ్చారు. ఇక్కడ కూడా 2 విండోస్ వచ్చేసాయి లైటింగ్ కోసం. అలానే మనకి టీవీ యూనిట్ కూడా ఏర్పాటు చేశారు. ఒక సిట్టింగ్ ప్లేస్ కి ఒక చైర్ వచ్చేస్తుంది. వాష్రూమ్ కి అటాచ్ గానే మనకి వార్డ్రాప్స్ కూడా వచ్చేస్తూ మిర్రర్ ప్లాన్ తో ఈ విధంగా డిజైన్ చేశారు. అక్కడ కూడా మనకి పార్టీషన్ వచ్చేస్తుంది. కావాలనుకుంటే దీన్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలానే మనం లీవ్ చేసేయచ్చు. ఇది మనకి ఒక బెడ్రూమ్. సో ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు నాకు రైట్ లో ఉండే బెడ్రూమ్ చూస్తాం. అది కూడా మనకి పూజ రూమ్ అటాచ్ గా ఉంటుంది. ఇది పూజ రూమ్ కదా, దీనికి అటాచ్ గానే ఎలివేటర్ పక్కనే ఉంటుందండి మరో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోదాం రండి. ఇది కూడా చాలా స్పేసియస్ గానే ఉంది. మనకి టోటల్ ఏరియా వచ్చి 5255 ఎస్ఎఫ్టీలో బిల్డ్ అయిన ప్లేస్ లో మనం ఈ ట్రిప్లెక్స్ విల్లా చూస్తున్నాము. అది కూడా హాల్మార్క్ ఇంపీరియాలోని. ఇక్కడ వచ్చేసరికి గ్రీనరీకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. చాలా అంటే మనం సిటీలోనే ఉన్నామా లేకుంటే అవుట్కట్స్ లో ఉన్నామా, ప్రకృతి ఒడిలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. ప్రతి దగ్గర కూడాను అంతే గ్రీనరీతో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఇదంతా కూడాను ఇక్కడ టీవీ యూనిట్, సెల్ఫ్ సెట్ లా ఇచ్చేసారు. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా విండో ఇచ్చేసాము. ఇదిగోండి, విండో వచ్చేస్తుంది విత్. ఇది బాల్కనీ అండి. వావ్, బాల్కనీ వచ్చేసింది. ఇక్కడ కూడా రండి. నేను ప్రతిసారి గ్రీనరీ అని చెప్తున్నాను కదా, ఇక్కడ నుండి చూడండి ఎంత బాగుందో. ఇలా వచ్చేస్తుంది. లాన్ కనిపిస్తుంది, అక్కడే పార్క్ ఏరియా కనిపిస్తుంది, అక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. ఇలా ఉంటుందండి. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది అనుకుంటా. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం బాల్కనీలోకి వస్తే విజువల్ అనేది ఇలా కనిపిస్తుంది. దీనికి మనకి అటాచ్ గానే ఇక్కడ కూడాను
బాత్రూమ్తో పాటు వార్డ్రోబ్స్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు. వార్డ్రోబ్ అనేది ఈ లోపలే ఇచ్చారు. ఇది కూడాను కొంచెం డిఫరెంట్ స్టైల్ షైనింగ్ గ్లాస్తో డిజైన్ చేసిన థీమ్. మిర్రర్ కూడా అటాచ్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఒక 2 బెడ్రూమ్స్తో పాటు దేవుడి రూమ్ కూడా చూసేసాము, అలానే హాల్ కూడా చూసాము. మరి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదామా? ఏమేమి ఉన్నాయో రండి. యా, సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి 2 బెడ్రూమ్స్ అనేది ఉన్నాయి. టోటల్గా 5 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా. లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒక బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ అయితే ఈ బెడ్రూమ్ చూసేద్దాం. యా, ఇలా సింపుల్ అండ్ సోబర్గా డిజైన్ చేసిన బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో పాటు డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చేసారు. ఇక్కడ కూడా మనకి విండో వచ్చేస్తుంది. ఇది విండో. సో ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూసాం కదా లెఫ్ట్ సైడ్. నాకు రైట్ సైడ్లో వచ్చేసరికి హోమ్ థియేటర్ ఉంటుంది. సో ఈ సెంటర్లో మనకి ఎలివేటర్ వచ్చేస్తుంది విత్ వాష్రూమ్ వచ్చేస్తుంది. దీంతో పాటు ఇక్కడ ఓపెన్ ఏరియాతో మన ఓపెన్ బాల్కనీకి ఎంటర్ అయ్యే ప్లేస్ అనేది ఇక్కడ కూడా ఇచ్చారు. హోమ్ థియేటర్లోకి వెళ్దాం రండి. ఇది హోమ్ థియేటర్. సో ఇక్కడ వచ్చేసరికి స్క్రీన్ అనేది ఇక్కడ ఇచ్చారు ఆపోజిట్లో. ఎగ్దమ్ మనకి దీంతో పాటు మ్యాచ్ అయ్యేటట్టుగా డిజైన్ చేశారు. వాల్తో పాటు బిగ్ స్క్రీన్ అనేది ఈ విధంగా చక్కగా డిజైన్ చేశారు. చాలా బాగుంది హోమ్ థియేటర్. సో చూసారు కదండి, ఫైనల్ గా హాల్ మార్క్ ఇంపీరియాలో ఈ ట్రిప్లెక్స్ విల్లా ఎలా అనిపించింది? నాకైతే అద్భుతంగా అనిపించిందండి. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వాళ్ళు, సిటీకి దూరంగా ఉండి పొల్యూషన్ నుంచి, ట్రాఫిక్ నుంచి కాస్త రిలాక్స్ ఫీల్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలాంటి విల్లా చూస్ చేసుకుంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి 30+ ఎమ్యూనిటీస్తో పాటు అందమైన లొకేషన్లో అన్నిటికీ చేరువలోనే ఉంది. దాంతోపాటు వీళ్ళకి 30 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. దీంతో పాటు మీరు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో మనకి ఇలాంటి లొకేషన్లో ప్రాపర్టీ కొనడం అంటే నిజంగా ప్రకృతితో స్నేహం చేసినట్టేనండి. అంత అద్భుతంగా ఉంది. మీరు ఒక్కసారి కొనే ముందు హాల్ మార్క్ ఇంపీరియాలోని ఈ విల్లాని విజిట్ చేసి తర్వాతే ఒక డెసిషన్ తీసుకోండి. అంత చక్కగా నాకైతే నచ్చేసింది. మీకు కూడా నచ్చుతుందని గట్టి నమ్మకంతో చెప్తున్నా. మరి ఇవాల్టి ప్రాపర్టీ మీకు బాగా నచ్చింది కదా. మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే. హైదరాబాద్ నిర్మాణ రంగంలో అతి పెద్ద సంచలనం. ఆ మాటకొస్తే సౌత్ ఇండియా రియాలిటీ స్పేస్ లోనే బిగ్ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతుంది సాస్ ఇన్ఫ్రా. క్రౌన్ పేరుతో కోకాపేట్లో 58 అంతస్తుల ఎత్తులో ఊబర్ లగ్జరీ స్కై స్క్రేపర్ ను ప్రారంభించి హైదరాబాద్ స్కై లైన్ కే కొత్త అందాలు తీసుకొచ్చింది కంపెనీ. ఇప్పుడు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణం దాదాపు చివరి దశకు చేరుకుంది. మరి హైదరాబాద్ కే వన్నె తెచ్చేలా నిర్మితమవుతున్న సాస్ క్రౌన్ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఏమిటో, బయ్యర్లో ఈ స్కై స్క్రేపర్ ను ఎందుకు కన్సిడర్ చేయాలో స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ రెసిడెన్షియల్ స్కై స్క్రేపర్ గా రాబోతుంది సాస్ ఇన్ఫ్రాకి చెందిన సాస్ క్రౌన్. ఇప్పటికే 58 అంతస్తుల స్ట్రక్చర్ కంప్లీట్ చేసుకుని న్యూ రికార్డ్స్ సెట్ చేసిన ఈ ప్రాజెక్ట్ త్వరలో పూర్తిస్థాయి నిర్మాణంతో బయ్యర్లకి అందుబాటులోకి రానుంది. G+57 అంతస్తుల ఎత్తుతో ఊబర్ లగ్జరీ ప్రాజెక్టుగా రాబోతున్న సాస్ క్రౌన్
కోకాపేటలోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో 4.5 ఎకరాల్లో రూపుదిద్దుకుంటోంది. 5 టవర్లలో డిజైన్ చేసిన ఈ భారీ స్కైస్క్రేపర్లో అత్యంత విశాలమైన 235 ఫ్లాట్లను మాత్రమే డెవలప్ చేస్తున్నారు. ఒక్క ఫ్లోర్ కి 1 యూనిట్ మాత్రమే ఉంటుంది ఇందులో. హైదరాబాద్ లోనే మొదటిసారిగా ఈ తరహా సదుపాయం కల్పిస్తున్న ప్రాజెక్ట్ సాస్ క్రౌన్ మాత్రమే. ప్రతి యూనిట్ కి 360 డిగ్రీ వ్యూ ఉంటుంది. 6,565 నుంచి 8,811 స్క్వేర్ ఫీట్స్ డైమెన్షన్ లో రాబోయే ఈ అపార్ట్మెంట్లన్నీ 4 BHK యూనిట్లే. ఆకాశ హర్మ్యాలకి సరికొత్త నిర్వచనంలా ఉండే సాస్ క్రౌన్ ఎక్స్క్లూజివ్ స్కై విల్లాస్ ప్రాజెక్టులో లిమిటెడ్ ఎడిషన్ అనే చెప్పాలి. స్కై స్క్రేపర్లలో నివసించాలనే కస్టమర్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కొందరైతే ఎక్స్క్లూజివ్ గా లగ్జరీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము ఉండే ఇల్లు ఎంత లావిష్ అండ్ పాష్ గా ఉంటే అంత గొప్పగా భావిస్తున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిన ప్రాజెక్టే సాస్ క్రౌన్. అత్యంత విలాసానికి సరైన నిర్వచనంలా ఉంటుంది సాస్ క్రౌన్ ఊబర్ లగ్జరీ ప్రాజెక్ట్. 228 మీటర్ల హైట్ ఉండే సాస్ క్రౌన్ ఎత్తులో నివసించాలని కోరుకునే వారి ఆశల్ని అస్సలు నిరాశపరచదు. సుమారు 25 డ్యూప్లేలున్న సాస్ క్రౌన్ లో డబుల్ హైట్ లాబీస్, 12 అడుగుల ఎత్తైన సీలింగ్, విశాలమైన ముఖద్వారాలతో అడుగడుగున రాజసం ఉట్టిపడుతుంటుంది. 7 స్టార్ హోటల్లో కనిపించే లగ్జరీ ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉన్నాయిందులో. ఇక సాస్ క్రౌన్ టవర్ 2లో ఉన్న స్కై క్లబ్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. 58 అంతస్తులు ఎత్తులో ఉన్న ఈ క్లబ్ హౌస్ ఇండియాలోనే హైయెస్ట్ క్లబ్ హౌస్. రాయల్టీకి మరో పేరుగా అనేక ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ తో ఉన్న ఈ క్లబ్ హౌస్ బ్రీత్ టేకింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం గ్యారంటీ. సాస్ క్రౌన్ ప్రాజెక్టు నుంచి ఏకంగా 4 ORR ఎంట్రీ అండ్ ఎగ్జిట్లు 2 నుంచి 10 నిమిషాల దూరంలోనే ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి ఐటీ కారిడార్ వరకు కోకాపేటకు అన్ని 10 నిమిషాల డ్రైవ్ అవేనే. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఆఫీసులు, ఐటీ క్యాంపస్లు, మెట్రో అండ్ ఎయిర్పోర్ట్ సహా ఎలాంటి కమ్యూట్ అయినా 5 నిమిషాల నుంచి గంటలోపే రీచ్ అవ్వచ్చు. అందుకే కోకాపేటలో కొలువుదీరి భాగ్యనగరానికే మణిహారంలా మారిన ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్లో హైదరాబాద్కి ల్యాండ్ మార్క్ గా మారడం ఖాయమంటున్నారు రియాలిటీ ఎక్స్పర్ట్స్. మియాపూర్ ప్రాంతానికి వన్నె తెచ్చేలా మరో మణిహారం ఆరంభమైంది. అదే SMR వినయ్ మెట్రో మాల్. మియాపూర్ మెయిన్ రోడ్ లో సుమారు 1,30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మాల్ ను డెవలప్ చేశారు. ఇందులో ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్ కూడా ప్రారంభం కానుంది. మొత్తం షాపింగ్ మాల్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగటంతో ఇక నుంచి ఇందులో షోరూముల్ని ఏర్పాటు చేసుకోవాలని భావించే సంస్థలు ఇంటీరియర్ పనులు చేసుకోవచ్చు. మియాపూర్ వాసులు ఇప్పటి వరకు షాపింగ్ మాల్ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కువగా KPHP కాలనీ, కుకట్పల్లి వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. తాజాగా ఈ మాల్ అందుబాటులోకి రానుండడంతో ఇక నుంచి SMR వినయ్ మెట్రో మాల్ మియాపూర్ ప్రాంతానికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి రియల్ ఎస్టేట్ గురు స్పెషల్ స్టోరీ మీకోసం. ప్రభుత్వం నుంచి అవసరమయ్యే అన్ని రకాల అనుమతుల్ని తీసుకున్న SMR హోల్డింగ్స్ సన్నిహితుల మధ్య పూజా కార్యక్రమంతో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో షోరూముల్ని ఏర్పాటు చేసుకునే సంస్థలకు స్థలాన్ని అందజేశారు. తద్వారా వారంతా ఇంటీరియర్స్ పనుల్ని చేసుకునేందుకు వీలు కలుగుతుంది. మొత్తానికి మియాపూర్ ప్రాంతానికి వన్నె తెచ్చేలా షాపింగ్ మాల్ ను చూడచక్కగా డిజైన్ చేయటం వల్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన వారంతా సంస్థ MD S రామరెడ్డిని కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు సంబంధించిన తాజా పరిస్థితుల గురించి సంస్థ MD S రామరెడ్డి మాట్లాడుతూ ఇళ్ల కొనుగోలుదారుల ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నారు. ఏ ప్రాజెక్టులు ఎంచుకోవాలనే అంశంలో వారంతా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఒక ప్రాజెక్ట్ సకాలంలో పూర్తవుతుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేశాకే తుది నిర్ణయానికి వస్తున్నారని చెప్పారు. గత కొంతకాలం నుంచి తమ కొండాపూర్, బండల్గూడ ప్రాజెక్టుల్లో అమ్మకాలు మెరుగ్గా జరుగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం బయ్యర్స్ మార్కెట్ నెలకొని ఉండటం వల్ల భాగ్యనగరంలో స్థిరాస్తి కొనడానికి ఇదే సరైన సమయంగా అభివర్ణించారు.
రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. 161 కిలోమీటర్ల మేర సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ వరకు 6 ప్యాకేజీల్లో చేపట్టనున్న ఉత్తర భాగం నిర్మాణానికి 7,104 కోట్లు మంజూరయ్యాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం టోల్ ప్లాజాలు, విశ్రాంతి గదులు, సర్వీస్ రోడ్లు, బస్ బేలు, ట్రక్ బేలతో పాటు మొత్తం 11 అత్యాధునిక ఇంటర్చేంజ్లను నిర్మించనున్నారు. దీనికి ఇటీవల పలు అనుమతులు రాగా తాజాగా కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాంతీయ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు దాదాపు 40 కిలోమీటర్ల అవతల ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ భాగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి నిర్మిస్తుండగా ఇప్పటికే ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి హోదాను మంజూరు చేసింది. ఇటీవల త్రిబులార్ ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించిన అటవీ శాఖ అనుమతులను కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రీజనల్ ఎంపవర్డ్ కమిటీ ఈ అనుమతులను జారీ చేసింది. దీనికి కొనసాగింపుగా తాజాగా కేంద్ర కేబినెట్ కూడా త్రిబులార్ ఉత్తర భాగానికి పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పంపిన మినిట్స్ లో వెల్లడించారు. ఈ ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభం కానుందని వెల్లడించాయి. ట్రిపుల్ పూర్తయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణాలు, గ్రామాలు అభివృద్ధికి ఒక వరంలా మారుతుంది. RRR ఉత్తర భాగ నిర్మాణం మొత్తం 5 ప్రత్యేక ప్యాకేజీల ద్వారా చేపట్టనున్నారు. ప్రతిష్టాత్మక భారత్ మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కీలకమైన రహదారిని నిర్మించనుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, యాదాద్రి, భువనగిరి జిల్లాల మీదుగా వెళ్లే ఈ రహదారి డిజైన్ ను రోడ్లు, భవనాల శాఖలోని నేషనల్ హైవేస్ డివిజన్ అందించిన నివేదికలు, సిఫార్సుల ఆధారంగా రూపొందించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ రహదారిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. ప్రాంతీయ రింగ్ రోడ్ నిర్మాణంలో ఉత్తర భాగం పూర్తి బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోనుంది. ఉత్తర భాగాన్ని సంగారెడ్డి నుంచి ప్రారంభించి తూప్రాన్, గజ్వేల్ మీదుగా చౌటుప్పల్ వరకు మొత్తం 161 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ భారీ రహదారిని మొత్తం 6 ప్యాకేజీలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణం కోసం దాదాపు 1940 హెక్టార్ల భూమి అవసరమవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భూసేకరణ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఉత్తర భాగం మొత్తం పొడవు 161.518 కిలోమీటర్లుగా నిర్ణయించబడింది. ఈ ప్రతిష్టాత్మకమైన త్రిబులార్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 7,104.06 కోట్ల భారీ మొత్తాన్ని మంజూరు చేసింది. ఈ రహదారి డిజైన్ను రోడ్లు, భవనాల శాఖ, నేషనల్ హైవేస్ డివిజన్ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత ఖరారు చేశారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్తో పాటు వివిధ జాతీయ రహదారులు, ఇతర ముఖ్యమైన జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక ప్రదేశాల్లో ఇంటర్చేంజ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం టోల్ ప్లాజాలు, విశ్రాంతి గదులు, సర్వీస్ రోడ్లు, బస్ బేలు, ట్రక్ బేలతో పాటు మొత్తం 11 అత్యాధునిక ఇంటర్చేంజ్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ RRR 4 లేన్ల రహదారిగా నిర్మించబడుతున్నప్పటికీ భవిష్యత్తులో ట్రాఫిక్ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని దీనిని 6 లేదా 8 లేన్లకు విస్తరించే ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి. హైదరాబాద్ నిర్మాణ రంగ అభివృద్ధికి న్యూ హబ్ గా మారుతోంది ఈస్ట్ హైదరాబాద్. నగరంలో ముందు నుంచి రెసిడెన్షియల్ జోన్ గా గుర్తింపు ఉన్న అతి కొద్ది ప్రాంతాల్లో తూర్పు హైదరాబాద్ ఒకటి. అప్పట్లో నగరంలో కొనలేని వారంతా శివారుగా ఉన్న ఈస్ట్ వైపు వచ్చేవారు. సకల సౌకర్యాలున్నాయి ఇక్కడ. విజయవాడ, హైదరాబాద్ నేషనల్ హైవే ఇక్కడున్న ప్రధాన ప్రాంతాల మీద నుంచి వెళ్లటం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో, ఎంటర్టైన్మెంట్ జోన్, షాపింగ్ మాల్ ఇలా అన్ని అందుబాటులో ఉంటాయి. ఇది లేదనే ప్రశ్న లేదు ఇక్కడ. అంత డెవలప్ అయింది కనుకే బిల్డర్లు, బయ్యర్లు తూర్పు వైపు తిరుగుతున్నారు. మరి ఈస్ట్ హైదరాబాద్ లో ఏ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి, వాటిని చేపట్టిన కంపెనీలు, అపార్ట్మెంట్ల ధరలు ఎలా ఉన్నాయో ఆ వివరాలు ఒకసారి చూద్దాం.
ఎల్బీ నగర్, హయత్ నగర్, పెద్దంబర్పేట్, ఉప్పల్ కలన్, ఉప్పల్ భగాయత్ విలేజ్, తూర్పు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కి హాట్ స్పాట్స్ గా ఉన్న ప్రాంతాలివి. ఈ ఏరియాల్లో అనేక కొత్త ప్రాజెక్టులు శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్టులు, ఫ్లాట్లు, ప్లాట్లకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తూనే ఉంటాయి. మెట్రో పిల్లర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద హోర్డింగ్స్ వరకు ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ యాడ్సే ఉన్నాయంటే ఈ ప్రాంతానికి కంపెనీలు, బయ్యర్లు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈస్ట్ హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను చూస్తే వాసవి ఆనంద నిలయం. ఈ ఒక్క ప్రాజెక్టుతో తూర్పు హైదరాబాద్ కు కొత్త అందాలు తీసుకొచ్చింది వాసవి గ్రూప్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉంటుంది ఆనంద నిలయం. 33 అంతస్తుల ఈ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ. 29.37 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టులో 1924 నుంచి 4079 చదరపు అడుగుల మధ్యలో 3567 అపార్ట్మెంట్స్ డిజైన్ చేశారు. 2027 జూన్ నాటికి పూర్తి కానున్న ఆనంద నిలయంలో సైజును బట్టి 75.78 లక్షల నుంచి 3.02 కోట్ల రూపాయలుగా ఉన్నాయి ఫ్లాట్స్ ధరలు. నవ్య డెవలపర్స్ ఎల్బీ నగర్ లో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ నవ్య యువేరా హైట్స్. 2 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాజెక్టులో 1295 నుంచి 2470 చదరపు అడుగుల్లో 210 యూనిట్లు రానున్నాయి. వీటి ధర 91 లక్షల నుంచి 1.73 కోట్ల రూపాయలు కాగా 2027 మార్చి నాటికి నిర్మాణం పూర్తి కానుంది. నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ నమిశ్రీ జ్యువెల్. 1.5 ఎకరాల్లో డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్టులో 1635 నుంచి 2305 చదరపు అడుగుల్లో 154 యూనిట్లు ఉన్నాయి. 2025 డిసెంబర్ నాటికి పూర్తి కానుండగా 1.06 నుంచి 1.5 కోట్ల రూపాయల మధ్యలో ఉన్నాయి వీటి ధరలు. నాగోల్ వైపు చూస్తే నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాగోల్లో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ నమిశ్రీ ఆర్యా. 6.15 ఎకరాల్లో డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్టులో 625 నుంచి 2100 చదరపు అడుగుల్లో 625 యూనిట్లున్నాయి. 2028 జనవరి నాటికి పూర్తి కానుండగా 1.06 నుంచి 1.5 కోట్ల రూపాయల మధ్యలో ఉన్నాయి వీటి ధరలు. హయత్ నగర్ లో మోడీ బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ మోడీ పారడైజ్. 4 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టులో 515 నుంచి 1334 చదరపు అడుగుల్లో 326 యూనిట్స్ వస్తాయి. వీటి ధర 27 నుంచి 69.37 లక్షల రూపాయలుగా ఉండగా 2029 జనవరి నాటికి నిర్మాణం పూర్తి కానుంది. ఉప్పల్ కలన్లో రామ్కీ ఎస్టేట్స్ ఫార్మ్స్ లిమిటెడ్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ రామ్కీ 1 జెన్ నెక్స్ట్ టవర్స్. 5.75 ఎకరాల్లో నిర్మాణం జరుపుకుంటున్న రామ్కీ 1లో 1310 నుంచి 1860 స్క్వేర్ ఫీట్స్ లో 596 యూనిట్లు డిజైన్ చేశారు. 2028 జూలై నాటికి పూర్తి కానున్న ఈ ప్రాజెక్టులో ధరలు 1.06 నుంచి 1.51 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. యాష్వి విజేత ఎల్ఎల్పి డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ యాష్వి అర్బన్ హ్యాబిటాట్. 2.66 ఎకరాల్లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ 2028 మార్చి నాటికి అందుబాటులోకి రానుంది. 1960 నుంచి 2200 చదరపు అడుగుల్లో 238 యూనిట్లు రానుండగా 63.59 లక్షల నుంచి 1.32 కోట్ల రూపాయలుగా ఉన్నాయి వీటి ధరలు. ఉదయ హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఉదయ స్కైవర్ట్. 3.19 ఎకరాల్లో డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్టులో 1155 నుంచి 2055 చదరపు అడుగుల విస్తీర్ణంలో 372 యూనిట్లు రానున్నాయి. 2028 నవంబర్ నాటికి నిర్మాణం పూర్తి కానుండగా 71.61 లక్షల నుంచి 1.27 కోటి రూపాయలుగా ఉంది. ఇందులో ప్రైస్ రేంజ్ ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రాటెక్ 35.99 ఎకరాల్లో డెవలప్ చేస్తుంది. ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ టవర్ 2 1633 నుంచి 3103 చదరపు అడుగుల్లో 433 యూనిట్లుండగా 2027 అక్టోబర్లో ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుంది. ఇందులో ప్రైస్ రేంజ్ 1.36 నుంచి 3.1 కోట్ల రూపాయలుగా ఉంది. వాసవి గ్రూప్ ఉప్పల్ కలంలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ వాసవి క్రౌన్ ఈస్ట్. 1.92 ఎకరాల్లో రానున్న ఈ ప్రాజెక్టులో 286 యూనిట్లు 1235 నుంచి 2350 చదరపు అడుగుల మధ్యలో వస్తాయి. 2026 జూలై నాటికి పూర్తి కానున్న క్రౌన్ ఈస్ట్ లో 75.33 లక్షల నుంచి 1.43 కోట్ల రూపాయలుగా ఉంది ఫ్లాట్ల ధర.
రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు REZNews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ఈ పేపర్ .REZNews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో చూసారుగా, ఇది ఈనాటి మా రియల్ ఎస్టేట్ గురు ఎపిసోడ్. వచ్చే వారం మరో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ యువర్ మాధురి సైనింగ్ ఆఫ్. బాయ్.